హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాంలో 30వ రోజులో ఉన్నాం. 30వ రోజు కూడా మనము 2 అక్షరాలకు సంబంధించినటువంటి ఒత్తులను, వాటితో ఏర్పడేటువంటి పదాలను నేర్చుకోబోతున్నాం. సో ఈరోజు ఈ 2 ఒత్తులు నేర్చుకోబోతున్నాం. ఈ 2 చూడడానికి ఒకే రకంగా కనిపిస్తున్నాయి. మీకు అద్దంలో చూస్తే ఇటు అర్థంలాగా కనిపిస్తున్నాయి. సరేనా? అయితే మరి వీటితో ఏర్పడేటువంటి పదాలు ఏంటి, వీటిని ఏ విధంగా రాయాలి, ఏ విధంగా పలకాలి అనే విషయాలు మనం చూద్దాం. వీడియో చూడబోయే ముందు మీకు అందరికీ మనం ఏంటంటే, ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో అనేది చేరుతుంది. అందువల్ల ఎవరైతే తెలుగు నేర్చుకుందాం అని ఆసక్తితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చేరుతుంది. కాబట్టి అందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి. ఓకే రైట్, ఇంకెందుకు ఆలస్యం, మనం మొదలు పెట్టేద్దాం. మన 30వ రోజు వీడియో. 30వ రోజు చూడండి. మొదట మనకు ఒక అక్షరం వచ్చింది కదా, తెలుసా ఈ అక్షరం ఏంటో? రైట్, ఇది కా. వెరీ గుడ్. ఇది కావత్ అనమాట. దీన్ని రాసేటప్పుడు చాలా మంది చూడండి, నేను చూపిస్తాను, ఇలా రాస్తారు. ఇది కావత్ అని ఒక గీత గీస్తారు. సో ఇలా కొంతమంది రాస్తూ ఉంటారు. సో ఇది పర్ఫెక్ట్గా రాయటం. సో ఎస్కి ఆపోజిట్ లాగా ఉంటుంది. కొంతమంది ఇలా కూడా రాస్తుంటారు, రాతలు, కలిపి రాతలు ఈ విధంగా కూడా పోతూ ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా అక్షరాలు ఎగ్జాక్ట్గా మన పుస్తకంలో ఉన్నట్టయితే ఇది ఈ విధంగా మనం రాసుకోవాలి. ఇది కావత్తు. కాకు కావత్తు ఇస్తే క అని పలుకుతూ ఉంటాం మనం, అది మనందరికీ తెలిసిందే. రైట్, మరొకసారి చూద్దాం. ఇది కాకు కావత్తు ఇస్తే క. సో దీన్ని రాయటంలో జాగ్రత్త తీసుకోండి. ఇలా తీసుకొచ్చి ఇలా, ఇది కావత్తు. ఒక్కోసారి కొంతమంది ఇలా కూడా రాస్తుంటారు, కానీ మీరు ఇలా రాయడానికే ప్రయత్నం చేయండి. ఇది కాకు కావత్తిస్తే క క అని చదువుతాం. రైట్, ఇప్పుడు మనము మరి కావత్తు లేనటువంటి అక్షరాలకు, కావత్తు ఉన్నటువంటి అక్షరాలకు ధ్వనిలో, పలకడంలో ఏ విధంగా తేడా ఉంటుందో చూద్దాం. రైట్, చూడండి. మొదటి పదం చిలక. చిలక. లా, కాకు కావత్తు ఇచ్చాడు ఇక్కడ, క, లక్క. చిలక, లక్క. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ధ్వని పలకటంలో ఈ విధంగా తేడా వస్తుంది మనకి. ఏది, ఒత్తు లేనటువంటి అక్షరానికి, ఒత్తు ఉన్నటువంటి అక్షరానికి. చిలక, లక్క. రైట్, ఇప్పుడు మరికొన్ని చూద్దాం. నకలు, నక్కలు. చవక, వక్క. పకపక, పక్కన. పోకడ, పొక్కడం. మేక, మెక్కడం. చేరిక, రిక్కలు. రైట్ పిల్లలు, ఇక్కడ చూడండి, మనకు ఎడమ వైపు ఉన్నటువంటి ఈ పదాలన్నీ కూడా కావత్తు లేనటువంటి పదాలు ఉన్నటువంటి, ఈ కుడివైపు ఉన్నటువంటి కూడా కావత్తు ఉన్నారు. సో ఇది సరళంగా పలుకుతాం. చిలక, నకలు, చవక, పకపక, పోకడ, మేక, చేరిక. ఇక్కడ కావత్తుంది కాబట్టి ఒత్తి పలుకుతూ ఉంటాం. లక్క, నక్కలు, వక్క, పక్కన, పొక్కడం, మెక్కడం, రిక్కలు. సో ఇప్పుడు మళ్ళీ మనం మరికొన్ని కావత్తున్నటువంటి పదాలు చూద్దాం. అక్క, మొక్క, చెక్క, నక్క, పిక్క, కుక్క, తొక్క, చక్కని, అక్కడ, పక్కన, సక్కగా, రక్కసి, టక్కరి, కుక్కతోక, తొక్కడం, సీతక్క. సో ఇవి కావుతున్నటువంటి పదాలు. మరికొన్ని పదాలు చూద్దాం. ముక్కారు, చెక్కారు, దుక్కి, నక్కి, దిక్కు, చెక్కు, మెక్కు, తక్కువ, మక్కువ, ముక్కెర, చక్కెర, బొక్కెన, తొక్కేను, ఎక్కేను, అక్కొద్దు, ముక్కోటి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఎడమ వైపు ఉన్నటువంటి కూడా కావత్తున్నవి, కానీ ఈ కాకి ఎక్కడ కూడా
మనకు గుణింతాలు అనేవి లేవు. కానీ ఇక్కడ గుణింతాలు ఉన్నటువంటివి కావత్తు ఉన్నటువంటివి. సో ఇది ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ కొమ్ము ఉంది, రైట్. ఇక్కడ ఎత్తం ఉంది, ఇక్కడ ఎత్తం దీర్ఘం ఉంది, ఇక్కడ ఒత్తం ఉంది. ఈ విధంగా గుణింతాలు ఉన్నటువంటి పదాలు ఏమో కుడివైపు ఉన్నాయి, గుణింతాలు లేనటువంటివో ఎడవైపు ఉన్నాయి. ఇవన్నీ కూడా కావత్తు ఉన్నటువంటి పదం. రైట్ పిల్లలు, ఇప్పుడు మనం ఇంకొక అక్షరం ఉంది కదా, దాని దగ్గరికి వెళ్దాం, దాని సంగతి చూద్దాం. రైట్ పిల్లలు, ఇక్కడ మనకు ఒక అక్షరం వచ్చింది చూడండి, యా. ఇది యావత్తు. రైట్, యాకు యావత్తు ఇస్తే ఈ విధంగా చదువుతాం. ఒకసారి దీన్ని ఏ విధంగా రాస్తామో చూద్దాం. సో యాకు యావత్తు ఇలా గీత గీసి ఈ విధంగా మనం యావత్తు అనేది రాస్తుంటాం. సో ఇది యావత్తు అన్నమాట. యాకి పెద్ద సున్నా పెట్టాలి, చాలాసార్లు చెప్పాను మీకు. దీనికి సైడ్కి తల కట్టిస్తాం, ఇది యా. ఈ ఒత్తు రాసేటప్పుడు ఈ విధంగా రాస్తుంటారు, యా. ఓకే, ఇది యా. ఇది యావత్తు. దీనికి రివర్స్లో మనము ఇలా ఉంటుంది, ఇది కావత్తు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు, కావత్తు ఇందాక నేర్చుకుందాం మనం కదా. సో రైట్, మీరు జాగ్రత్తగా దీనికి దానికి తేడా అయితే చూడండి, కావత్తుకి యావత్తుకి. రైట్, కుడివైపు మెలిక ఉంటుంది, ఇది యావత్తు. యాకు ఆలోచిస్తే యా. ఇప్పుడు మనం కొన్ని పదాలు చూద్దాం. రైట్, మాయ రామయ్య. ఇక్కడ యాకి యావత్తు లేనటువంటి పదం ఇది, యాకి యావత్తు ఉన్నటువంటి పదం. యాకి యావత్తు ఇచ్చారు, రామయ్య, మాయ రామయ్య. ఓకే, తర్వాత పదాలు చూద్దాం. కోయ కొయ్య, వీయడం వియ్యం, బిడియం బియ్యం, చేయడం చెయ్యంగా, పోయడం పొయ్యంగా, రాయడం రొయ్య. రైట్ పిల్లలు, ఇక్కడ మనము ఎడమ వైపు ఉన్నటువంటివన్నీ కూడా యావత్తు లేనటువంటి పదాలు, కుడి వైపు ఉన్నటువంటివి యావత్తు ఉన్నటువంటి పదాలు. ఇట్లా యావత్తు లేని వాటికి ఉన్న వాటికి పలకడంలో ఏ విధంగా మనం పలుకుతున్నామో ధ్వని తేడా అనేది మీరు గుర్తించాలి. రైట్, ఇప్పుడు మరికొన్ని యావత్తు పదాలు చూద్దాం. అయ్య, కొయ్య, రొయ్య, కయ్య, చెయ్యడం, వెయ్యడం, బియ్యం, వియ్యం, కొయ్యడం, రామయ్య, వెంకయ్య, చెయ్యకండి, చెయ్యండి, వెయ్యండి, అయ్యగారు, వియ్యంకుడు. ఇప్పుడు గుణింతాలతో కూడినటువంటి యావత్తు పదాలు ఏ విధంగా చదవాలో చూద్దాం. అయ్యా, గయ్యాళి, చెయ్యి, పొయ్యి, నెయ్యి, నుయ్యి, గొయ్యి, వెయ్యి, ఉయ్యూరు, అయ్యను, వెయ్యేనుగుల, అయ్యో, కుయ్యో, అయ్యోరు, అయ్యింది, కయ్యం. సో ఇవి మనకు ఇటుపక్కన గుణింతాలు లేనటువంటి యాకు యావత్తున్నటువంటి పదాలు, ఇక్కడ గుణింతాలు ఉన్నటువంటి యాకు యావత్తున్నటువంటి పదాలు. సో ఈరోజు మనము కావత్తు యావత్తు సపరేట్గా నేర్చుకున్నాం. జాగ్రత్తగా చూడండి, కాకు కావత్తిస్తే ఏ విధంగా రాస్తాము ఇది చూడండి. ఇది కాకు కావత్తిస్తే రాసేటువంటిది ఇలా రాస్తుంటారు చాలామంది. సో ఇక్కడ ఉన్నట్టు రాసుకుందాం మనం ఒకసారి. ఇది కా, రైట్. కాకు కావత్తు ఇచ్చినప్పుడు ఈ విధంగా కాకు కావత్తిస్తాం. యాకు యావత్తు ఇచ్చేటప్పుడు మాత్రము ఈ విధంగా రాయాలి, ఇలా ఇస్తాం, ఇది యావత్తు. సో ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ ఏ విధంగా ఉందో చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకే రెండు ఒకేసారి పెట్టారు. రైట్, ఇది కావత్తు యావత్తు. సో సరే పిల్లలు, మరి రేపు మనం మిగిలిన అక్షరాల్లో రెండు ఒత్తులు మనం రేపటి వీడియోలో నేర్చుకుందాం. సో రైట్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, జై హింద్.